శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ గారు రాసిన కార్తికేయ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ గంగాధర శర్మ గారు 40 సంవత్సరాల క్రిందటే ఈ కార్తికేయ శతక రచనకి పూనుకున్నారు. 2 సంవత్సరాల క్రితం ఈ కార్తికేయ శతకాన్ని ముద్రించి ఆవిష్కరించారు. చక్కని భక్తిభావములతో ఆ సుబ్రహ్మణ్యేశ్వరునకు అంకితమై స్తుతించిన ఈ పద్యాలు చాలా మధురముగాను భక్తిపూర్వకముగాను ఉన్నాయి. ఈ అడవి గంగాధర శర్మ గారు చక్కని భక్తిభావములతో కార్తికేయునకు అంకితమై తన కవిత్వాన్ని నివేదించారు. బాల సుబ్రహ్మణ్య భావమునన్ గొల్వ సత్పుత్రలాభము సంతసమ్ము దివ్య సుబ్రహ్మణ్య దీప్తమూర్తిగ గొల్వ ఐశ్వర్యమానందమధిక శక్తి జ్ఞాన సుబ్రహ్మణ్య స్వామిగా నిను గొల్వ విద్యా వివేకముల్ విజయ సిద్ధి ప్రణవ సుబ్రహ్మణ్య ప్రభువుగా నిను గొల్వ పరమాత్మ సుజ్ఞాన పరమపదము అడుగకే ఇచ్చు దొరవను నుడుల వెల్ల సత్యమేనని చాటుని సచ్చరిత్ర భక్తవత్సల వల్లీశ భవ వినాశ ఆర్తరక్షణ బిరుదాంక కార్తికేయ. ఓ కార్తికేయ స్వామి, ఓ సుబ్రహ్మణ్య, నిన్ను భక్తులెవరైనా సరే బాల సుబ్రహ్మణ్య భావమునన్ గొల్వ బాలసుబ్రహ్మణ్యుని రూపంలో నిన్ను ఆరాధించినట్లయితే మనస్సులో నిలుపుకుని సత్పుత్రలాభము సంతసమ్ము, అలా బాలసుబ్రహ్మణ్య స్వరూపుడవైన నిన్ను ఆరాధించటం వల్ల నీ భక్తులకు సత్పుత్రులు కలుగుతారు, సంతోషం కలుగుతుంది. దివ్య సుబ్రహ్మణ్య దీప్తమూర్తిగా గొల్వ ఐశ్వర్యమానందమధిక సుఖము, దేవతలందరినీ రక్షించే దేవశానానిగా ఒక దివ్య సుబ్రహ్మణ్యునిగా నిన్ను భావన చేసి కొలిచినట్లయితే ఐశ్వర్యమానందమధిక శక్తి, అధికమైనటువంటి శక్తి కలుగుతుంది, ఐశ్వర్యము ఆనందము కలుగుతాయి. జ్ఞాన సుబ్రహ్మణ్య స్వామిగా నిను గొల్వ విద్యా వివేకముల్ విజయ సిద్ధి, జ్ఞానస్వరూపుడవైనటువంటి నిన్ను ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతటి జ్ఞాని అంటే బ్రహ్మదేవునకు కూడా ఓంకారం యొక్క అర్థాన్ని వివరించి చెప్పినటువంటి వాడు ఈ సుబ్రహ్మణ్యుడు. అటువంటి బ్రహ్మదేవునికే ఓంకారార్థాన్ని వివరించిన జ్ఞాన సుబ్రహ్మణ్యేశ్వర మూర్తిగా నిన్ను భావన చేసి ఎవరైతే కొలుస్తారో వారికి విద్యా వివేకముల్ విజయ సిద్ధి, విద్యా వివేకము కలుగుతాయి, విజయం సిద్ధిస్తుంది. ప్రణవ సుబ్రహ్మణ్య ప్రభువుగా నిను గొల్వ పరమాత్మ సుజ్ఞాన పరమపదము, ఈ ఓంకార స్వరూపమే ఈ సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుని స్వరూపమే ఓంకారము అని ఓంకార స్వరూపుడవైన నిన్ను భావన చేసి కొలిచినట్లయితే అటువంటి భక్తులకు పరమాత్మ సుజ్ఞాన పరమపదము, ఆ పరమపదమే లభిస్తుందయ్యా. అడుకకే ఇచ్చు దొరవను నుడుల వెల్ల, మనఃపూర్వకంగా భక్తితో ఎవరైనా కొలిస్తే చాలు, వారు ఏ వరములు అడగకపోయినా సరే వారికి ఏమి కావాలో నీవే అనుగ్రహిస్తావని శాస్త్రములు వేదములు ఘోషిస్తున్నాయ్యా. అడుగకే ఇచ్చు దొరవను నుడుల వెల్ల సత్యమేనని చాటుని సచ్చరిత్ర, శాస్త్రములు వేదములు నువ్వు అడగకుండానే వరములు ఇస్తావు అని చాటుతున్నాయి. నీ చరిత్ర చూస్తే కూడా నువ్వు అలాగే చేస్తున్నావు, అది సత్యము అని నీ చరిత్ర చాటి చెబుతున్నది. అడుగకే ఇచ్చు దొరవను నుడులు అవి ఎల్లా సత్యమేనని చాటుని సచ్చరిత్ర భక్తవత్సల వల్లీశ భవ వినాశ ఆర్తరక్షణ బిరుదాంక కార్తికేయ.
అంటూ భక్తిభావములతో సుబ్రహ్మణ్యేశ్వరుని ఏ ఏ విధములుగా భావన చేసి అర్చిస్తే ఏ ఏ విధములైన ఫలితములు కలుగుతాయో చక్కగా వివరిస్తూ మనకి మంచి పద్యములతో గొప్ప శతకాన్ని అందించిన అడవి వెంకట గంగాధర శర్మ గారి కార్తికేయ శతకంలోని మరి ఒక పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః.